నమస్తే ఫ్రెండ్స్. 'మనశంకర వరప్రసాద్' మూవీ యాక్టర్ బై చిరంజీవి గారు, నయనతార గారు. మన అనిల్ రావిపూడి అయితే అసలు కంటెంట్ ఉన్నటువంటి మూవీనైతే దింపిండు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా కంటెంట్ అంటే ఫుల్ సీజన్‌లో కాకుండా సంక్రాంతి సీజన్‌లో ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి కంటెంట్ అయితే దింపిండనమాట. అయితే నేను ఏ ఫ్యాన్స్‌కైతే యాంటీ అయితే కాదనమాట. నేనైతే మంచిగా థియేటర్‌లో ఆడితే మంచిగా ఉందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతేకాకుండా చిరంజీవి గారి కలెక్షన్‌లు అయితే ఎంతొచ్చినాయి, ఏ సంగతి అని చెప్పి కూడా మాట్లాడదాం. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. కలెక్షన్‌లు బీభత్సంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కలెక్షన్‌ల జాతర అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారిది. ఎందుకంటే థియేటర్ల దగ్గర టికెట్ ముక్క కూడా లేదనమాట. అంతగనం కలెక్షన్‌లు, అంతగనం ర్యాంపేజ్ అయితే నడుస్తుంది థియేటర్ల దగ్గర. 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ కంటెంట్ వచ్చేసరికల్లా ఫ్యామిలీ బేస్డ్ కంటెంట్. ఒక ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారు. కూతురికి విడిపోయినటువంటి తండ్రి, మళ్ళా పిల్లలకు టచ్ అప్ ఎమోషను, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సిచ్యువేషన్ కామెడీ, ఆ టచ్ అప్ ఎమోషను, ఇవన్నీ కూడా కలగలిపి మన చిరంజీవి గారు మంచిగా యాక్టింగ్ అయితే చేసిండనమాట. అలా యాక్టింగ్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్సు బీభత్సంగా వస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు చిరంజీవి గారు ఈ సంక్రాంతికి ఎక్కడికో పోతదనుకున్నాం మూవీ. ఎందుకంటే ఒక 'ఆచార్య' మూవీ లాగా అయిపోతది అని చెప్పి మనం బీభత్సంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు కలెక్షన్‌లు ఒక రేంజ్‌లో ఆడుతున్నాయన్నమాట. ఒక ఫ్యామిలీని ఉద్దేశంగా పెట్టుకున్నటువంటి మూవీ 'అనిల్ రావిపూడి' సూపర్ అంటే సూపర్‌గా కంటెంట్‌నైతే ఫ్యామిలీకే అందించిందని చెప్పి క్లారిటీగా అర్థమైతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బీభత్సంగా కలెక్షన్‌లయితే వస్తున్నాయి. ఇంతకన్నా ర్యాంపేజు ఈ 2 డేస్, 3 డేసు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంతేకాకుండా నైజాంలో చూసుకుంటే ఎక్కడనో పాతబడ్డటువంటి థియేటర్లలో కూడా మన మూవీనైతే 'మనశంకర వరప్రసాద్' మూవీనైతే రిలీజ్ చేస్తున్నారంట. అంతేకాకుండా పాతబడినటువంటి స్కూళ్ళల్లో కూడా ఓపెన్ థియేటర్లు ఏస్తున్నారంట నైజాంలో. అంటే అంతగనం క్రేజ్, అంతగనం ర్యాంపేజ్ అంటే మీరే అర్థం చేసుకోండి. చిరంజీవి గారైతే మంచి కంటెంట్ మూవీ తీసిండు కాబట్టి ఇంతగనం కలెక్షన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. అదే ఒకవేళ అనిల్ రావిపూడి సంక్రాంతికి కాకుండా వేరే టైంలో రిలీజ్ చేస్తే ఇంత కలెక్షన్లు వస్తాయో రావో నాకు తెలియదు కానీ ఈ కంటెంట్‌కి మాత్రం ఇప్పుడు విపరీతంగా ఫ్యాన్ బేస్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఆ థియేటర్ల దగ్గర. డే 1, డే 2, డే 3 కలెక్షన్లు అయితే భారీగా వస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు కూడా చూసుకుంటే బుక్ మై షోలో 20,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఈరోజు అయితే ఒక దారుణంగా బ్యాటింగ్ అయితే ఆడుతుంది మూవీ. ఎందుకంటే బీభత్సంగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. అసలు ఎవరు కూడా ఊహించుండరు అనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కూడా ఇంతగానం కలెక్షన్ ఒక కామెడీ మూవీతోని, అంతేకాకుండా ఒక ఫ్యామిలీ మూవీతోని ఇంతగానం కలెక్షన్ రావచ్చా అని చెప్పి అసలు ఊహించలేరనమాట. అంతగానం కలెక్షన్లు అయితే వస్తున్నాయి. మనమైతే మాట్లాడదాం ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే డే 2లో చూసుకుంటే కనుక 120 కోట్ల పోస్టరు వేయడం జరిగిందనమాట డే 2లో. అయితే చూసుకుంటే కనుక 99 క్రోర్స్ అయితే ట్రేడ్ అయితే వచ్చిందనమాట. 20 కోట్లు కలుపుకున్నారు. 20 కోట్ల డిఫరెన్స్తోనైనా కలెక్షన్ అంతగానో వస్తాయంటే ఇది ఒక గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ చేసింది అదర్ స్టేట్లలో కాదనమాట. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మూవీని రిలీజ్ చేసిర్రు. కంటెంట్ పరంగా, అంతేకాకుండా కలెక్షన్ల పరంగా ఒక రేంజ్‌లో తాండవమాడుతుంది ఫ్రెండ్స్. అసలు మనమైతే అనుకోని ఉన్నామన్నమాట. డే 3 వచ్చినా, డే 4 వచ్చినా ఇంతగానో కలెక్షన్లు వస్తున్నాయంటే. ఈరోజు డే 4 నడుస్తుంది సంక్రాంతి. అంతేకాకుండా సంక్రాంతికైతే దారుణంగా అయితే నడుస్తుందన్నమాట. టికెట్లు చూద్దామన్నా సరే థియేటర్లలో అయితే లేవన్నమాట. అంతగానో హౌస్‌ఫుల్స్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్సే అన్నమాట. అందుకని చెప్పి భారీగా కలెక్షన్లు, ఒక మంచి కంటెంటు, ఒక సేఫ్ జోనర్‌లో ఉండాలి అని చెప్పి అనిల్ రావిపూడి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో 100కి 100% సక్సెస్ అని చెప్పి క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే కాకపోతే నాకు ఆ మూవీలో కొన్ని నచ్చనటువంటి విధానం కొన్ని ఉన్నాయి. ఏందంటే ఆ పిల్లవాడిని పెడతారనమాట. మనం ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీలో ఉన్నటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయనను పెడతారు. పెట్టి ఎందుకు అలాంటి అక్కడ కామెడీ అంతా కూడా క్రింజ్ కామెడీలాగా అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నా కదా. నవ్వాలి అని చెప్పి నాకు 1% కూడా అనిపియలే. ఏదో చూస్తున్నా అని చెప్పి అనుకోవడమే కానీ ఫ్యామిలీ కనెక్ట్ అయితే ఏమో కానీ మనలాంటి యంగ్‌స్టార్స్‌కి అయితే అలాంటి కామెడీలు వర్కౌట్ కావు ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యామిలీ చూసి ఇది ఒక జోక్ అనుకుంటారు కొంతమంది. కానీ మనలాంటోళ్ళు ఉన్నోళ్ళైతే దాన్ని క్రింజ్ కామెడీ అంటారు. చాలా వరకైతే మంచి కామెడీనే ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల క్రింజ్ కామెడీ పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే అలాంటి కామెడీ అనేది క్రియేట్ చేయలేరనమాట ఎవరు కూడా.
ఇప్పుడు న్యాచురల్‌గా కామెడీని పండియాలని చెప్పి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో విఫలమయ్యారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు మూవీలో యాక్టింగ్ పరంగా సూపర్ అంటే సూపర్‌గా చేసిండు. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ గారు ఆయన కూడా చాలా బాగా నటించిండు. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల కూడా మూవీ సక్సెస్‌గా అయితుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అనిల్ రావిపూడిది సగం అయితే ఈ వీరిద్దరు యాక్టర్స్ సగం అనమాట. వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది వీరిద్దరి సగం మూవీ హిట్ కావడానికి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఫ్లాన్‌లో వీరిద్దరు కూడా ప్రాణం పెట్టి తీశారు కాబట్టి మూవీ అయితే హిట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే హిట్ కావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ హీరో అయినా మనమైతే ఏ హీరో అయినా సరే, సీనియర్ హీరో అయినా సరే, జూనియర్ హీరో అయినా సరే మంచి హిట్ కొడుతుందంటే మనమైతే మంచిగా చూడాలన్నమాట మూవీని. అంతేకాకుండా డిసప్పాయింట్ చేయాలని చెప్పి నా ఉద్దేశ్యం కాదు. కాకపోతే కంటెంట్ వైజ్ మూవీ మంచిగా ఉంది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా ఇప్పటివరకు చూసుకుంటే 150 కోట్లు అయితే దాటినాయి గ్రాస్ పరంగా అని చెప్పి ట్రేడ్ అయితే చెప్తుంది. అంతేకాకుండా భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ రోజుతోనైతే నిన్నైతే 120 కోట్ల పోస్ట్ అయితే వదిలేరు. నెక్స్ట్ 150 కోట్ల ప్లస్ అయితే పోస్ట్ అయితే వదులుతారని చెప్పి క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. బ్రేక్ ఈవెన్ అయితే చాలా ఏరియాలలో అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఎక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి మూవీ చూయిస్తున్నారు. సంక్రాంతికి అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ చిరంజీవి గారి మూవీకి వెళ్తున్నారు దాదాపుగా. ఎందుకంటే ఫ్యామిలీ జోనర్లో ఏదన్నా మూవీకి వెళ్ళాలి అంటే చిరంజీవి గారి మూవీ గుర్తొస్తుంది అనమాట. ఆ రేంజ్లో తీసుకుపోయారనమాట ఈ మూవీని వచ్చేసరికల్లా. అది ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకున్నారో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్